ఈ ఛానల్ మనం చదువుకున్నటువంటి ఐదేళ్ల కృష్ణ నవలలో ఇది 8వ భాగం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. 8వ భాగం. శత్రువు. అనూష వాళ్ళ అమ్మ శారద 2 రోజులుగా రూమ్లో కూర్చొని ఏడుస్తున్న అనూషని ఓదార్చడానికి ఒక ప్లేట్లో అన్నం కలుపుకొని తినిపించడానికి తీసుకువెళ్ళింది. మీ నాన్న నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరపాలని ఎన్నో రోజులుగా కలలు కంటున్నాడు. నువ్వేమో ఊరు పేరు తెలియని అబ్బాయితో ప్రేమ గిమ అంటూ మాట్లాడుతున్నావు. చూడాను నువ్వెంత బాధపడుతున్నావో మీ నాన్న కూడా అంతే బాధపడుతున్నారా. మీ వయసులో ఇవన్నీ కరెక్టే అనిపిస్తాయి, కానీ మీ భవిష్యత్తుకి ఏది మంచో ఏది చెడో మాకంటే బాగా ఎవరు ఆలోచిస్తారు చెప్పు. చిన్న పిల్లవి, ఏం కాదు కదా, అర్థం చేసుకో. మీ నాన్నలో నుంచి నడుచుకోబడి ఎన్ని నేను కృష్ణను మాత్రమే పెళ్లి చేసుకుంటా. ఈ విషయంలో నేను ఏది వినుకోలేదు. నన్ను ఒప్పించడానికి ప్రయత్నించకండి, ఏడుస్తూ ఆక్రోశంతో చెప్పింది అనూష. అయితే వాడినే ఏ రిజిస్టర్ ఆఫీస్లోనో లేక ఏ గుడిలోనో పెళ్లి చేసుకో. ఎవరాపారు నిన్ను? అలా చేసుకునే దాన్ని అయితే మిమ్మల్ని ఒప్పించడానికి ఇంత దూరం ఎందుకు వస్తా? నాకు కృష్ణ ఎంత ముఖ్యమో అంతకంటే మీరు ముఖ్యం. ఏది ఏమైనా మీ చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి. అది ఈ జన్మలో జరగదు చెప్పి బయటికి వెళ్ళిపోయాడు శ్రీధర్. 10 రోజులు గడిచాయి. కృష్ణకు అనూషకు మధ్య మాటలు కరువయ్యాయి. ఒకరోజు ఉదయం అనూష గదిలో నుండి వాళ్ళ అమ్మ శారద ఏమండి అని గట్టిగా అరిచింది. శ్రీధర్ రూమ్లోకి చేరుకునేసరికి అనూష లేవలేని స్థితిలో ఉంది. వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అనూషకి సలైన్ బాటిల్స్ పెట్టారు. బాధపడుతూ శ్రీధర్ శారద బయట ఎదురు చూస్తున్నారు. ఒక లేడీ డాక్టర్ బయటకు వచ్చి అనూష పేరెంట్స్ మీరేనా అని అడిగింది. ఇద్దరు తల ఊపారు. కొద్ది రోజులుగా పేషెంట్ సరిగా ఫుడ్ తీసుకోలేదు. బాడీలో బ్లడ్ లెవెల్స్ పడిపోయాయి. బ్లడ్ ఎక్కించాలి. భయపడాల్సిన పని లేదు. షీ విల్ రికవర్ సూన్ చెప్పి వెళ్ళిపోయింది. హాస్పిటల్ వార్డులో శ్రీధర్ శారద దిగులుగా మౌనంగా కూర్చొని ఉన్నారు. దూరంగా అనూషను హాస్పిటల్ బెడ్పై పేషెంట్లా చూసేసరికి ఇద్దరికి గుండె తరుక్కుపోయింది. ఏమండి, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఎవరు అనుకుంటారు అని మన ఆనందం మనకు ముఖ్యం. అందరిలా ఇంట్లో వెళ్ళిపోయి అదే పెళ్లి చేసుకొని ఏమైపోయిండేది? మనతోనే కదా పట్టింది. అది అబ్బాయి కూడా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడంట. మనమే ఒప్పుకొని పెళ్లి చేస్తే మీ గౌరవం కూడా ఏం తగ్గిపోదు. ఒకసారి ఆలోచించండి చీరతో తన కన్నీటిని తుడుచుకుంటూ చెప్పింది శారద. అని అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకువెళ్తున్నప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు శ్రీధర్. తన కూతురి కన్నా తన పరువు ముఖ్యం కాదని, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకూడదనుకున్నాడు. కృష్ణ, శివ అనూషని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చారు. రిసెప్షన్లో వివరాలు అడిగితే రూమ్ నంబరు చెప్పారు. ఇద్దరు నేరుగా రూమ్ దగ్గరికి చేరుకోగానే బయట అనూష వాళ్ళ నాన్న ఎదురుపడ్డాడు. ముఖ కవలికలు గమనించి అతనే అనూష వాళ్ళ నాన్న అని కృష్ణ గుర్తుపట్టి నమస్కారం పెట్టాడు. కృష్ణని గమనించిన శ్రీధర్ మౌనంగా ఉన్నాడు. అనూష అని అడిగితే లోపల అన్నట్లు చేయి చూపించాడు. శివ బయటే ఉన్నాడు. కృష్ణ లోపలికి వెళ్ళాడు. 2-3 మాత్రమే ఉన్న విశాలమైన వార్డు మధ్యలో అనూషని అలా హాస్పిటల్ బెడ్ పైన చూడగానే కృష్ణ పెట్టాడు. ఇదంతా నా వల్లే జరిగిందనే ఒక బాధ. అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలాడు. అసలు అంత ధైర్యంగా హాస్పిటల్కి ఎలా వెళ్ళాడో తనకే తెలియాలి. అనూష హాస్పిటల్లో ఉందని తెలియగానే ప్రపంచాన్ని ఎదిరించైనా వెంటనే చూడాలని అనుకున్నాడు. ఆ ధైర్యమే ముందుకు నడిపించింది. అనూష వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని భోజనపు గిన్నెలు సర్దుతోంది. కృష్ణ ఎదురుగా నిలబడేసరికి ఎవరు బాబు అడిగింది కృష్ణ. ఆ ఒక్క మాటతో అనూష ఆనందంతో, వాళ్ళ అమ్మ ఆశ్చర్యంతో కృష్ణ వైపు చూశారు. సరిగా 30 రోజులు గడిచాయి. అనూష కృష్ణతో మాట్లాడుతూ మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నేను ఎంత పెద్ద ఫైట్ చేశానో నాకు తెలుసు. ఇప్పటికీ మా నాన్న ఇంకా మనస్ఫూర్తిగా సంతోషంగా లేనేలేడు. నాకు ఏమవుతుందో అన్న భయంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంతే. నువ్వు అతి చేయకుండా జాగ్రత్తగా మాట్లాడు. నీ మాటలు నిన్ను చూడగానే ఆయన ఒక అంచనాకి వచ్చేస్తారు. నువ్వు నీ సిద్ధాంతాలు రాద్ధాంతాలని ముసలోడిలా మాట్లాడకు. వినిపిస్తోందా? చెప్పినట్లు మాట్లాడు. మీరిద్దరూ మాట్లాడిన వెంటనే నాకు ఫోన్ చేయి. నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటా. జాగ్రత్త. అనూష ఫోన్లో కృష్ణకు యుద్ధానికి సిద్ధం చేస్తోంది. ఎన్నో తంటాలు పడి మరీ
ఇంట్లో ఒప్పించి కృష్ణను వాళ్ళ నాన్నతో మాట్లాడేలా ఏర్పాటు చేసింది. కానీ ఒక భయం లోపల వెంటాడుతోంది. కృష్ణ నిజాయితీ, న్యాయం అంటూ ఏం మాట్లాడతాడో అని. వాళ్ళ నాన్న అతి కష్టం మీద మాత్రమే ఒప్పుకున్నాడు. తను తీసుకున్న నిర్ణయం సరైందేనని కృష్ణతో మాట్లాడితే అర్థమవుతుందని అనూష నమ్మకం. అనూష పొలంలో వరి నందలజని కొన్ని వరి పంటలు పోటీ పడుతూ ఉంటాయి. ఇంటి దగ్గర కంటే పొలం దగ్గర మాట్లాడితే బాగుంటుందని అనూష కృష్ణని అక్కడ కలవమని చెప్పింది. పొలంలో పనులు చేసుకుంటున్న శ్రీధర్కు అయ్యా మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు అనే మాట వినబడింది. కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని మొహం తుడుచుకుంటూ వచ్చిన శ్రీధర్కు కృష్ణ ఎదురుగా దర్శనమయ్యాడు. ఒక పెద్ద మామిడి చెట్టు, దాని పక్కనే ఒక బావి, అక్కడే ఒక మంచం. శ్రీధరుని చూసిన కృష్ణ వెంటనే 2 చేతులతో నమస్కారం పెట్టాడు. అది అతి వినయమో లేక అతని లక్షణమో తెలియదు, కానీ శ్రీధర్కి ఆ పద్ధతి నచ్చింది. కూర్చో బాబు అని పక్కన ఉన్న అరుగు వైపు చూపించి తను కూడా మంచం పైన కూర్చుంటూ ఏంటో చెప్పమన్నట్లు కృష్ణ వైపు చూశాడు. కృష్ణకు భయం మొదలయ్యింది. అంతవరకు ఇంత ధైర్యంతో వచ్చిన కృష్ణకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు, కానీ ఏదీ గొంతు దాటి బయటకు రావడం లేదు. పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీధర్ మంచినీళ్ళు తాగుతావా నాయన అని అడిగాడు. పర్లేదు అంకుల్, థ్యాంక్స్. అమ్మాయి చెప్పింది నువ్వు కలుస్తావని. ఇంకా ఇంత దూరం వచ్చాక భయం ఎందుకు? ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు. శ్రీధర్ మాటలు కృష్ణకు కొంత ఊరట కలిగించాయి. అంకుల్, అన్నిటికంటే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి అన్నట్లు చూశాడు శ్రీధర్. ఇంత త్వరగా మమ్మల్ని అర్థం చేసుకొని ఒప్పుకున్నందుకు. ఏం చేస్తాం బాబు, తప్పదు కదా. కంటికి రెప్పలా పెంచుకున్న అమ్మాయి తిండి తిప్పలు లేకుండా హాస్పిటల్ బెడ్డుపై అలా పడి ఉంటే ఏ తండ్రి అయినా ఏం చేయగలడు చెప్తూ దీనంగా కృష్ణ వైపు చూశాడు శ్రీధర్. ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, మహా అయితే ఒక 10 ఏళ్ళు బ్రతుకుతా. నా పంతం, నా పరువు వాటికంటే నా కూతురు సంతోషంగా ఉంటే చాలనుకుంటున్నాను చెప్పి మౌనంగా ఉన్నాడు శ్రీధర్. కొన్ని నిమిషాలు ఇద్దరు ఏం మాట్లాడనే లేదు. వాస్తవానికి మాటలు రావడం లేదు కృష్ణకు. నా భయమంతా ఒకటే బాబు, ఈ రోజుల్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అవ్వడమే లేదు. కొత్త జంటలు పెళ్ళి అయిన వారం 10 రోజులకే కోర్టులు విడాకులని తిరుగుతూ ఉన్నారు. అవి ప్రేమ పెళ్ళిళ్ళ లేక పెద్దలు కుదిర్చిన సంబంధాల అనేది పక్కన పెడితే ప్రతిరోజు వార్తల్లో అనేకమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. వాటికి బయటికి చెప్పకపోయినా ప్రతి ఆడపిల్ల తండ్రి తమ కూతుళ్ళ జీవితాల గురించి పడుతున్న వేదన, ఆవేదన ఇదే బాబు. ఇవన్నీ చెప్తే మీకు మేము శత్రువులా కనిపిస్తాము, కానీ ఇదే నిజం. శ్రీధర్ మాట్లాడుతుంటే పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు కొంతసేపటి నుండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మా ఊరిలో ఒక 200 ఇల్లులు ఉంటాయి బాబు. ఏ ఇంట్లో ఏమి జరిగినా ఊరంతా కూడేకొస్తుంది. మేము ఒప్పుకొని పెళ్లి చేసినా వాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేసినా వాళ్ళు చెప్పుకునేవి వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. దేవుడి దయ వల్ల మీరు బాగుంటే పర్లేదు, కానీ రేపటి రోజున ఏదైనా అనుకోనిది జరిగితే అప్పుడు కూడా మొదట నన్నే అంటారు. ఆ పిల్లంటే చిన్నపిల్ల, 5-10 వయసు వచ్చింది. ఈ పెద్ద మనిషి బుద్ధి ఏమైందని నన్నే నిలదీస్తారు. శ్రీధర్ చెప్పే మాటల్లో అర్థం ఉందని కృష్ణకు అంతవరకు మౌనంగా ఉన్నాడు. కానీ తనని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మాయి జీవితం ఏమవుతుందో అని శ్రీధర్ భయపడుతున్నాడని కృష్ణకు అర్థమై ఇంకా స్పందించాడు. చూడండి అంకుల్, రేపటికి గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు, కానీ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని నాకు ఉన్నంతలో మంచిగా చూసుకోగలననే నమ్మకం అయితే నాకు ఉంది. మా కుటుంబం కూడా కష్టాలు పడే పైకి వచ్చాం. మా ఇంటికి వస్తే మీ అమ్మాయి లగ్జరీగా ఉండకపోయినా సంతోషంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈ మధ్యకాలంలో జరిగిన పెళ్ళిళ్ళు, విడాకులు, విడిపోవడాలు అంటారా, అవి ఎందుకు ఏంటని నేను చెప్పలేను, కానీ మా ఇద్దరి మధ్యలో అర్థం చేసుకోవడం, అడ్జస్ట్ అవ్వడం అలవాటు అయిపోయింది. మేము కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు మా మధ్యలో ఎన్నో గొడవలు జరిగాయి. అయినా ఇప్పటి వరకు మేము విడిపోలేదు, మళ్ళీ కలిసిపోయామే తప్ప మాకు మరో ఆలోచన కూడా రాలేదు. ఇంకా మా కుటుంబం గురించి అంటారా, ఫలానా రామయ్య గారి అబ్బాయి కృష్ణకు అమ్మాయిని ఇవ్వచ్చా అని మా ఊరిలో కానీ చుట్టుపక్కల కానీ అడిగి చూడండి. వాళ్ళ సమాధానం మీ భయానికి నమ్మకం కలిగిస్తుంది. మీ నిర్ణయం సరైనదేనని అనిపిస్తుంది. కూతురు లేదని మా అమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. కోడల్ని కూతురులా చూసుకున్న కథలు మీరు అరుదుగా విని ఉంటారు, కానీ మీ కూతురి విషయంలో తప్పకుండా చూస్తారు. గొప్పలు చెప్తున్నా అనుకోకండి అంకుల్, మీ ముందు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికే నాకు మాటలు తడబడుతూ ఉన్నాయి. ఇంకా లేని గొప్పలు చెప్పేంత అవసరం అయితే అస్సలు లేదు. సూటిగా శ్రీధర్ వైపు చూస్తూ ధైర్యంగా చెప్పాలనుకున్నది చెప్పేశాడు కృష్ణ.
కృష్ణ మాట్లాడిన తీరుకి, తన ధైర్యానికి శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. తన ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం, ప్రతి భయానికి ఒక నమ్మకం తన మాటలో కనిపించింది. కృష్ణ కథలో ఇంతవరకు శత్రువు అనేవాడే లేడు. మంచి ఉద్యోగం, ఒక్కడే అమ్మాయి, పెళ్లి చేయడం, ఇవన్నీ ఆపాలంటే కథలో ఎవరో ఒకరు. కానీ కృష్ణ కథలో తనకు తాను పెద్ద శత్రువు అర్థమయం వచ్చింది. కృష్ణ మధ్య ఇప్పుడు ఎవరు వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చో చెప్పింది. మంచి ఉద్యోగం, మంచి జీతం, ఎలాగో అనుష జాబ్ ఉంది, ఇద్దరు సంతోషం అంటే అంతకు మించిన సంతోషం ఇంకేం లేదు బాబు. ఇక పెళ్లికి ఒప్పుకున్నానని సంతకం, మంచి సాలరీ, కానీ ఊళ్ళో జాబ్ మానేస్తున్నాయి. ఇప్పటి వరకు సామరస్యంగా ఇప్పుడు వేడెక్కాయి. పొలం వైపు చూస్తున్న శ్రీధర్ ఉలికి పడ్డట్లు, మానేసి సొంతంగా స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటున్నా అంకుల్. దానికి ఇంకా టైం పడుతుంది, లోన్ రావాలి. అప్పటి వరకు లారీ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి లారీ ట్రాన్స్పోర్టా? అవును అంకుల్, లారీ ట్రాన్స్పోర్ట్. నా చదువు పూర్తి చేయడం కోసం మా నాన్న తన జీవితాంతం కష్టపడి కొన్ని లారీలు అమ్మేశాడు. కొన్న లారీలన్నీ అమ్మేశాడు. ఆ రోజు నుండి మా నాన్న ఎంతో దిగులుగా ఉండడం గమనించాను. జీవితంలో నన్ను గెలిపించడం కోసం మా నాన్న ఓడిపోయాడు. అందుకే 3-4 లారీలు కొని ఒక ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేసి మా నాన్నకు గిఫ్ట్గా ఇవ్వాలన్నది నా కోరిక. ఈ విషయం ఇప్పటి వరకు అనుషకి కూడా చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నా. మీరు నా ఉద్యోగం చూసి పెళ్లికి ఒప్పుకొని ఉండవచ్చు, కానీ అది మానేస్తున్న విషయం మీకు చెప్పకుండా మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టమే లేదు. కృష్ణలోని నిజాయితీ బయటకు వచ్చాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పెద్దాయన ముఖంలో మార్పులు కనబడ్డాయి. దూరంగా చాలాసేపటి నుండి ఆడుతున్న నీళ్ల మోటార్ ఆగిపోయింది. ఉన్నట్టుండి నిశ్శబ్దం. ఈ విషయం దాచిపెట్టి కొద్ది రోజులు మౌనంగా ఉంటే మా పెళ్లి జరిగి ఉండేదేమో, కానీ నాకెందుకు అది ధర్మం అనిపించలేదు. పేరులో కృష్ణ అని పెట్టుకొని ధర్మం తప్పడం నాకు ఇష్టమే లేదు. ముగించి వెళ్ళిపోయాడు కృష్ణ. అధర్మం మనశ్శాంతి ఇస్తుంది, కానీ ధర్మం నిత్య యుద్ధాలను బహుమానంగా తెస్తుంది. ఏం కోల్పోతామో తెలిసి కూడా ధర్మం వైపు నిలబడ్డ రాముడి కథ అందరికీ తెలిసిందే. కానీ కలియుగంలో మన కృష్ణ కూడా అదే మార్గం ఎంచుకున్నాడు. మరి ఎన్ని అరణ్యవాసాలు, ఎన్ని అజ్ఞాతవాసాలు దాటాల్సి వస్తుందో, జరుగుతుందో లేదో తెలియని ఒక పట్టాభిషేకం కోసం. కృష్ణ తన నిర్ణయాన్ని అనూష వాళ్ళ నాన్నకు చెప్పిన తర్వాత అనూషకు, శివకు, వాళ్ళ అమ్మనాన్నలకు కూడా అతను వివరించాడు. ప్రతి ఒక్కరు విమర్శించారు, విభేదించారు కూడాను. వ్యాపారం అనే ప్రపంచం గెలవాలనుకున్నప్పుడు మొదట యుద్ధం చేయాల్సింది సొంత కుటుంబంతోనే. అరే, 15 లక్షలకు పైగా ప్యాకేజు, కొద్ది రోజుల్లో ప్రమోషన్ కూడా ఉంది, ఇంకా ఆ అమ్మాయికి కూడా జాబ్ ఉంది. ఇవన్నీ వదులుకొని ఉన్నట్టుండి ఈ బిజినెస్ ఏంట్రా? స్టార్టప్లు అంటావు, లారీ ట్రాన్స్పోర్ట్ అంటావు, అసలు ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? శివ, కృష్ణ మధ్య ఒక టీ కొట్లో సంభాషణ జరుగుతోంది. రే శివ, నా నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది. ఇది ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయం అయితే కాదు, ఎన్నో ఏళ్ల క్రితమే. కృష్ణ చెబుతుండగానే, మరి నిన్ను నమ్ముకొని ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఎంతో ఫైట్ చేసి మరీ ఇంట్లో ఒప్పించింది పాపం. నువ్వేమో నీతి, న్యాయం, నిజాయితీ అంటూ నీతో పాటు ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తున్నావు. కడిగేశాడు శివ. మరోవైపు కృష్ణ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. అనూష నుండి రోజుకి అది 20వ కాల్. అనూష వాళ్ళ నాన్నతో కృష్ణ మాట్లాడిన తర్వాత ప్రతిరోజు ఇద్దరికీ ఈ విషయంలో గొడవ. నిదానంగా కృష్ణకు తన నిర్ణయం ఎవరు అర్థం చేసుకోవడం లేదనే కోపం పెరిగిపోతోంది. కలిసి మాట్లాడదాం. అనూష నుండి మెసేజ్. సరే, బదులు ఇచ్చాడు. ఇంతటితో ఈ భాగం ముగిసింది. ధన్యవాదాలు.